హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. వేడి వేడి అన్నంలోకి పప్పు వేసుకొని కాలీఫ్లవర్ ఫ్రైతో నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది కదండి. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ ఫ్రై రెసిపీ చూద్దాం. దీనికోసం కాలీఫ్లవర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 4 టేబుల్ స్పూన్ల అరోటా పిండి, కార్న్ఫ్లోర్ వేసుకొని ముందు పౌడర్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. తర్వాత దానిలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోండి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు పొయ్యి మీద కడాయితో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత కాలీఫ్లవర్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఫ్లిప్ చేసుకోండి. ఇలా ఆయిల్ మీద ఫోమ్ తగ్గిపోయిందంటే కాలీఫ్లవర్ వేగిపోయినట్టే తీసి పక్కన పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.